హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వ్లాగ్ వచ్చి మేమైతే టెంపుల్కి వెళ్తున్నాము. ఈ లొకేషన్ వచ్చి రాయల చెరువు దగ్గర. తిరుపతి నుంచి మనకు ఒక 15 కిలోమీటర్స్ దగ్గరలో ఈ రాయల చెరువు అయితే మనం చూడొచ్చు. ఇది చాలా ఫేమస్ అయిన ప్లేస్ కూడా, చాలామంది ఇక్కడ విజిట్ చేస్తూ ఉంటారు. ఈ రాయల చెరువు అయితే మా ఇంటి దగ్గరికి జస్ట్ ఒక 1 కిలోమీటర్ అయితే ఉంటుంది. మేమైతే ఇవాళ ఆ ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాము. అక్కడ మనకు ఆంజనేయ స్వామి వారి గుడి కూడా ఉంది. ఈ టెంపుల్ గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశాను. చాలా మందికి ఇక్కడ ఒక స్టోరీ గురించి అయితే తెలియదు. అందరూ నార్మల్గా ఇక్కడికి వచ్చి విజిట్ చేసి పిక్స్ తీసుకుంటూ ఉంటారు. కానీ దీని వెనక మనకు ఒక పెద్ద హిస్టరీనే ఉంది. దాని గురించి అయితే ఇవాళ వీడియోలో అయితే మనం తెలుసుకుందాము. ముందుగా రాయల చెరువు అని పేరు రావడానికి ఇక్కడ రాయల వారు అనే రాజు అయితే ఇక్కడ పరిపాలించేవారు. అలా మనకు రాయల చెరువుగా పేరైతే వచ్చింది. స్టోరీ అండ్ ప్లేస్ చూసే ముందు మనమైతే ఇక్కడ ఉన్న టెంపుల్ని అయితే దర్శించుకుందాము. మనకు రాయల చెరువు కట్ట కిందనే మనకు ఒక ఆంజనేయ స్వామి వారి గుడి అయితే ఉంటుంది. ఇక్కడ చాలా మందికి పెళ్ళిళ్ళు కూడా అవుతూ ఉంటాయి. చాలా బాగుంటుంది. నేను చెప్పాను కదా, ఈ టెంపుల్ గురించి ఆల్రెడీ నేను ఒక వీడియో కూడా చేశాను. కార్తీక మాసంలో దీపం పెట్టడానికి ఇక్కడికైతే వచ్చాను. ఇది యాక్చువల్గా శివాలయము అండ్ అలాగే ఆంజనేయ స్వామి వారి గుడి అని కూడా అంటారు. సో ఇక్కడికైతే మేమైతే వెళ్తున్నాము. ఇక్కడ దర్శనం చేసుకొని ఆ తర్వాత మనమైతే రాయల చెరువు అండ్ అలాగే అక్కడ రాయలమ్మ వారిని కూడా ప్రతిష్ఠాపించారు. యాక్చువల్గా రీసెంట్గా ఏమైందంటే, మాకు ఒక 2 years బ్యాక్ ఫుల్ వర్షాలు వచ్చి రాయల చెరువు కట్టంతా కూడా తెగిపోయి చాలా ఊర్లు కూడా మునిగిపోయాయి. అలాంటప్పుడు కూడా మనకు రాయలమ్మ వారిని ప్రతిష్ఠాపించి అక్కడ గుడి కట్టించి పూజలు చేసి ఆ తర్వాత మళ్ళీ యథాప్రకారం మనకైతే నార్మల్ అయితే అయ్యింది. దీనికి ఒక పెద్ద హిస్టరీ ఉంది. ఆ హిస్టరీ కూడా మనం ముందు తెలుసుకుందాము. దానికంటే ముందైతే ఇక్కడ టెంపుల్కి వచ్చేసి ఇక్కడ దర్శనం చేసుకొని అయితే వెళ్దాము. ఇక్కడైతే మనకు ఆంజనేయ స్వామి వారి గుడి అండ్ పక్కనే శివాలయం ఇదైతే కొత్తగా పెట్టారు. నేనైతే ఈ పూలు తీసుకొని అయితే వెళ్తున్నాను. శివునికి చాలా ప్రీతికరమైన పూలు ఇవైతే. మీకు ఎక్కడ కనిపించినా కూడా ఈ ఫ్లవర్స్ తీసుకొని వెళ్ళండి కంపల్సరీ. శివునికి ఎన్ని పెట్టినా కూడా ఈ ఫ్లవర్స్ ఇస్తే చాలా మంచిది. అందుకని చెప్పి నేను అక్కడ దారిలో వస్తూ ఉంటే నాకైతే కనిపించాయి. ఆ పూలు అయితే తీసుకొని అయితే వెళ్తున్నాను. వీటిని అయితే తుమ్ము పూలు అని అంటారు. ఇంకా నేను ఇక్కడ దర్శనం చేసేసుకొని ఇంకా నెక్స్ట్ మనమైతే రాయల చెరువు దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. దర్శనం అయితే బాగా అయ్యింది. పూజ కూడా చేసేసుకున్నాము. ఇప్పుడైతే రాయల చెరువు దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు మనం యాక్చువల్ స్టోరీ అయితే తెలుసుకుందాము. ఈ ప్లేస్ని రాయల వారు పరిపాలించేవారు. అప్పుడు రాయల చెరువు అయితే కట్టిస్తూ ఉన్నారు. ఎన్ని పెట్టినా కూడా చెరువు అనేది నిలబడడం లేదు. దానికి పెద్ద శక్తి అయితే కావాలి అని అయితే చెప్పేవారు.
అంత శక్తి రావాలి అంటే ఎవరైనా గర్భిణీ స్త్రీ ఉంటారు కదా, వాళ్ళని మనము కట్టకి అడ్డంగా పెట్టి మనం కానీ కట్టామంటే ఆ శక్తిని అయితే తీసుకొని రాయల చెరువు అనేది నిలబడుతుంది అని చెప్పారు. అప్పుడు చాలామంది ఎవరు కూడా ధైర్యం చేసి ముందుకు రాలేదు. రాయల వారి కూతురు రాయలమ్మ, ఆమె అయితే అప్పుడే గర్భిణీగా ఉన్నారు. తను ముందుకొచ్చి నేను ప్రజల కోసం నేనైతే నిలబడతాను, ఈ చెరువు తెగిందంటే చాలామంది ప్రాణాలు అయితే పోతాయి అండ్ అలాగే ఊర్లు కూడా మునిగిపోతాయి అని చెప్పి ఆమె ధైర్యంగా నేనుంటాను అని అయితే రాయలమ్మ వారు అడ్డంగా నిలబడ్డారంట. ఆమె అప్పుడు గర్భంగా ఉంది, అయినా కూడా పాపం ప్రజల కోసం అయితే నిలబడింది. తను నిలబడడం వల్లే ఈ రాయల చెరువు ఇప్పుడు ఇంత స్ట్రాంగ్గా నిలబడింది అండ్ అలాగే చాలామంది ఊర్లు కూడా సేవ్ చేసినట్లయితే అయ్యింది. ఎంత మంచి ప్లేసో కదా. ఈ ప్లేస్కి అయితే ఇవాళ మిమ్మల్ని అయితే తీసుకొని అయితే వెళ్తున్నాను. చూడండి, చూడ్డానికి రాయల చెరువు ఎంత పెద్దగా ఉందో. మాకైతే ఇయర్లీ వన్స్ వర్షాలు వచ్చాయంటే చాలు పక్కనున్న ఊర్లో పొలాలు కూడా రాయల చెరువు లాగా మారిపోతుంది. ఇప్పటికీ చాలా పొలాలు అయితే రాయల చెరువులు అయితే మునిగిపోయాయి, అంత ఫుల్ వాటరు. ఈ వాటర్ అంతా కూడా చాలా అసలు తెగిందంటే చాలా ఊర్లు అయితే మునిగిపోతాయి. మాకు 2 years బ్యాక్ ఏమైందంటే ఫుల్ వర్షాలు. అప్పుడు అలా వర్షాలు వచ్చినప్పుడు ఒకనొక టైంలో ఆ వాటర్ అనేది ఫుల్ ఒక దగ్గర ఫోర్స్తో రావడం వల్ల వచ్చేసి చాలా ఊర్లు కూడా మునిగిపోయాయి. ఇక్కడ రాయలమ్మ వారిని ఎవరు కొలవడం లేదు, అందుకే ఏమో అని చెప్పి గుడి కట్టించి అండ్ అలాగే అక్కడైతే రాయలమ్మ వారిని అయితే ప్రతిష్ఠించారు. మనకు ఈ చెరువు పక్కనే మనకైతే అమ్మవారి గుడి కూడా ఉంది, అక్కడ కూడా వెళ్దాం మనము. ఇప్పుడైతే పూజలు బాగా చేస్తున్నారు, చాలా హ్యాపీగా అయితే జరుగుతుంది. దానికంటే ముందు ఒక సంఘటన అయితే జరిగింది. అదేంటంటే అప్పుడు రాయలమ్మ వారు అడ్డంగా నిలబడ్డారు అండ్ అలాగే రాయల చెరువు కట్ట కూడా నిలబడింది, అలాగే స్ట్రాంగ్గా ఉన్నింది. ఆమె కట్టలో వెళ్ళే ముందు ఆమె ఒంటి మీద ఉన్న నగలన్నీ తీసి ఒక చెట్టుకైతే వేలాడి తీసేసి ఆమె అయితే ఆ రాయల చెరువులో అడ్డంగా నిలబడిపోయి ప్రాణంనైతే అర్పించేసింది. ఎవరైనా వచ్చినా కూడా రాయలమ్మ అని అరిస్తే ఆమె పలికేదంట. అప్పుడు అక్కడున్న ఊరి ప్రజలందరూ కూడా ఆమె నగలు వేసుకోవడానికి అడిగేవారు. అమ్మ రాయలమ్మ, నీ నగలు కావాలి, ఇలా మేము పెళ్ళికి వెళ్ళాలి, పేరెంటాలకి వెళ్ళాలి అంటే ఆ అమ్మవారు కూడా వాళ్ళకి నగలు ఇచ్చి మళ్ళీ యథాప్రకారం ఆ నగలు తీసుకొచ్చి ఆ చెట్టుకైతే చెప్పేసి ఆ అమ్మవారికి అయితే అప్పగిచ్చి వెళ్ళిపోయేవారంట. అలాగా ఒక ఆమె గయ్యాలది ఏమైందంటే, నీ నోరు ఇంకా పడిపోలేదా, నీకు ఇంకా నగలు కావాలా, నువ్వెందుకు పలుకుతున్నావు అని అలా అరిచిందంట. అలా మహాతల్లి ఎవరో కానీ అలా అనడంతో రాయలమ్మ వారు అప్పటి నుంచి పలకడం అయితే స్టాప్ చేసేశారు. ఎవరు ఎంత పిలిచినా కూడా రాయలమ్మ రాయలమ్మ అన్నా కూడా పలకలేదంట. ఈ స్టోరీ అయితే నేను మా పెద్దవాళ్ళ నుంచి చెప్తూ ఉంటే విన్నాను. అలా నాకైతే ఈ స్టోరీ గురించి అయితే తెలుసు. అండ్ రీసెంట్గా జరిగిన సంఘటన కూడా గుర్తు తెచ్చుకుంటే అవును నిజమేమో అనిపిస్తుంది. ఇలా రాయల చెరువు తెగడం అండ్ అలాగే మేము రాయలమ్మని ప్రతిష్ఠించి అక్కడ పూజలు పునస్కారాలు చేయడం వల్ల అప్పటి నుంచి హ్యాపీగా ఉంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, అదే టెంపుల్, అక్కడ కూడా మనం వెళ్దాము. దానికంటే ముందు మనకు ఇక్కడ ఇంకొక ప్లేస్ కూడా ఉంది చూడడానికి. ఇందాక తీసుకెళ్ళిన ప్లేస్ అయితే అందరికీ తెలుసు, ఎవరు వచ్చినా కూడా ఫస్ట్ అక్కడికైతే విజిట్ చేస్తారు. ఇంకొకటి అయితే మనకి ఇక్కడ సెకండ్ ప్లేస్ కూడా ఉంది, ఇది కూడా చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడన్నా వెళ్ళకపోతే ఈ డ్యామ్ దగ్గర కూడా వెళ్ళండి, ఇక్కడ పిక్స్ తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఫుల్గా మునిగిపోయింది. నేనైతే ఒక 6 months బ్యాక్ వచ్చినప్పుడు అంత వాటర్ ఫ్లో అయితే లేదు, బాగా క్లియర్గా అయితే కనిపిస్తుంది. నాకైతే కొంచెం భయం కూడా వేసింది, ఎక్కడ వాటర్లో తెగిపోతుందేమో అని అయితే భయపడ్డాను ముందుకు వెళ్ళడానికి. ఇంకా మా హస్బెండ్ అయితే ఉండు నేను వెళ్తాను అని చెప్పైతే ముందైతే వెళ్ళారు. దానికంటే ముందు నేనైతే రికార్డ్ చేసుకుంటున్నాను వీడియో మొత్తము. చూడండి ఎంత బాగుందో వ్యూ అయితే. ఇక్కడ మనకు ఒక బావి కూడా ఉంది, అక్కడ కనిపిస్తుంది కదా డ్యామ్ లాగా, దానికి అక్కడ బావి అయితే ఉంది. ఆ బావిలో వాటర్ కూడా చూడండి ఎక్కువ లేవు, యాక్చువల్గా కొంచెమే ఉన్నాయి. ఆ క్లిప్ కూడా నేను యాడ్ చేశాను వీడియోలో. ఇలా అయితే మనకు వ్యూ ఉంటుంది, పిక్స్ తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది. వాటర్ అయితే ఫుల్ ఫ్లో ఉంది, నాకైతే కొంచెం భయంగానే ముందుకైతే వెళ్తున్నాను. మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. అండ్ అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి ఫర్ మై లేటెస్ట్ వీడియోస్ సో దట్ యూ కెన్ వాచ్ ఆల్ ఓవర్ మై వీడియోస్.
ఇక్కడ మనకు అక్కడ ఒక వేప చెట్టు కింద అయితే ఇంకొక అమ్మవారు కూడా ఉన్నారు. ఇక్కడ ఏ దేవుడు నాకైతే క్లారిటీగా తెలీదు, బట్ ఇక్కడైతే ఎవరో కులదైవం ఎంటుకలు తీసుకోవడం అలా అయితే చేస్తారంట. ఇక్కడ ఒక దేవుడు ఉంది. అండ్ అలాగే మనకి ఇక్కడ ఇంకా పక్కనే రాయలమ్మ వారు కూడా ఉంది. ఇప్పుడైతే మనం ఆ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాము. అక్కడ బ్లూ కలర్ కనిపిస్తుంది కదా, అదే టెంపుల్, రాయలమ్మ వారికి కట్టించిన టెంపుల్. ఇక్కడ పూజలు కూడా బాగా చేస్తున్నారు ఇప్పుడైతే. అందుకే ఏమో చాలా హ్యాపీగా ఉన్నారు అందరూ. ఎంత వర్షం వచ్చినా కూడా ఇప్పుడు రాయల చెరువు కట్ట అనేది తెగట్లేదు. అప్పుడు మాకు 2 years బ్యాక్ తెగినప్పుడు చాలా భయపడ్డారు. చాలా లోడ్స్లో వచ్చి మనకు మట్టి అయితే తవ్వించి మొత్తం అక్కడ పోసి సెట్ చేశారు. అప్పుడు మాకైతే అలర్ట్ కూడా ఇచ్చారు, పక్కనున్న ఊర్లంతా కూడా ఖాళీ చేసేసేయాలి, లేదంటే ఊరంతా మునిగిపోతుందని. చాలా భయపడ్డాము. మేము కూడా వేరే ప్లేస్ కూడా షిఫ్ట్ అయ్యాము. అలాంటి సిచ్యువేషన్ కూడా జరిగింది. ఇప్పుడు మాకైతే చాలా హ్యాపీగా ఉన్నాము. ఆ రాయలమ్మ దయ వల్ల అందరూ కూడా చల్లగా ఉంటున్నారు. అప్పుడు ఏంటంటే హోల్స్ పడ్డాయి. యాక్చువల్గా ఆ హోల్స్కే మట్టంతా తోసారు. అక్కడ కనిపిస్తుంది కదా, అదే ప్లేసు. దానికి కింద పార్ట్లో అయితే హోల్స్ పడ్డాయి. ఆ హోల్స్ వల్ల కొంచెం కొంచెం వాటర్ అయితే వస్తూ ఉన్నింది. ఆ హోల్కే చాలా అసలు మట్టి అయితే బాగా తోలి ట్రాక్టర్స్తో జేసీపీతో బాగా సెట్ చేసి అయితే చేశారు. ఆ తర్వాత టెంపుల్ కట్టడం వల్ల గట్టిగా అయితే నిలబడింది. అప్పుడైతే న్యూస్లో కూడా చాలా అయితే వైరల్ అయితే అయింది. చాలా మంది వచ్చి విజిట్ కూడా చేశారు. ఈ ప్లేస్ ఎక్కువ షూటింగ్స్ కూడా చాలా అయితే యూజ్ చేస్తున్నారు. మూవీస్లో అయితే ఎక్కువ మూవీ షూటింగ్స్ కూడా చాలా జరిగాయి. మీరు ఓల్డ్ మూవీస్లో కానీ చూసారంటే అక్కడంతా ఈ షూటింగ్ కూడా జరిగింది. ఇదండి ఇవాళ వీడియో అండ్ వ్లాగ్ అయితే. మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ to like, so that this video will reach to many of them, and thank you for watching and see you in the next video.